ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చో వివరించి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లాలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మొదటి రోజు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేయాలని, ప్రైవేట్ స్కూళ్ల కంటే భిన్నగా స్కూళ్ళన్నీ కూడా మంచి వాతావరణం తెచ్చే విధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఈరోజు పాఠశాలలో టాయిలెట్స్ లేకున్నా, పాఠశాలలో డోర్ విండోస్ కానీ ఫ్లోరింగ్స్ లేకున్నా, ఏదైతే సమ్మర్లో మొత్తం కూడా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి స్కూల్కు కూడా రిపేర్లు ఇవ్వడం జరిగింది. విద్యను, వైద్యను అదే రకంగా పటిష్టం చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి, ఈరోజు ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఈ బడిబాట కార్యక్రమంలో ఒక పాఠశాల ఎంచుకొని ప్రారంభించి మరి ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు ప్రైవేటు స్కూళ్ళ కంటే మిన్నగా విద్యను అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ బడిబాట కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.